అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మలయాళం. బయటికి వెళ్తున్నాము. రెడీ అయ్యి అనమాట. చిన్ను కూడా రెడీ అయ్యాడు. చిన్ను రెడీ అయ్యి సోఫాలో పడుకున్నాడు. చూపిస్తాను. స్మైలీ పిల్లో ఫేస్ కవర్ చేసుకొని పడుకున్నాడు అనమాట. ఇంకా నేనేంటంటే బయటికి వెళ్ళే పని ఉంటే ముందుగానే వంట చేసి వెళ్తానమాట. అంటే లేట్ అయినా రాగానే తినేయచ్చు అనే ఉద్దేశంతో ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా వంట ప్రిపేర్ చేసి వెళ్తాను. మా నాన్న డ్యూటీ నుండి వచ్చారనమాట. ఇప్పుడు 7:30గా వస్తుంది. కర్రీ చేశాను. ఈ ఒక్క పూటకే కదా బీరకాయ కర్రీ. నెక్స్ట్ రైస్ కూడా వండేసాను అనమాట. రెడీ అయ్యాము. రాగానే రెడీ అయ్యి అంటే తను వచ్చాడు అంటే ఫ్రెష్ అయ్యి రాగానే ఇంకా వెళ్ళిపోవడం అనమాట. ఇంకా వెండి ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇక్కడే లోకల్లోనే మార్పిద్దామని అనుకున్నాను అనమాట. అంటే ఊరు వెళ్తానో లేదో తెలీదు. సరే ఇక్కడ ఏమైనా మార్పిస్తే షాప్లో ఇక్కడే ఉండిపోతాను. లేదు ఇక్కడ వీలు పడలైతే బిల్డింగ్ నేను ఎక్కడైతే కొన్నానో అంటే ఊళ్ళో కొన్నాను కదా, ఇంకా అక్కడే ఎక్స్చేంజ్ చేస్తాను అనమాట. సరే ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని వెళ్తున్నాను అనమాట. గోల్డ్ షాప్కి వెళ్ళి సిల్వర్ ఐటమ్స్ అయితే చేంజ్ చేశాను అనమాట. దాని ప్లేస్లో దీపపు కుందులు తీసుకున్నాను. ఇంకా రాగానే కాలు చేతులు కడిగేసుకొని ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేసాను అనమాట. అంటే బయట నుంచి వచ్చాను కదా, కాలు చేతులు కడుక్కొని ఇంకా దేవుని దగ్గర అయితే నా ఇష్ట దేవుని దగ్గర అయితే పెట్టేసాను అనమాట. 6.5 తులాలకి ఎక్కువ ఉంది. ఈరోజు సిల్వర్ రేట్ వచ్చేసి 900. ఇంకా నా పాత సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ 3700 చిల్లర వచ్చాయన్నమాట అమౌంట్. దానికి మళ్ళీ ఒక 2900 ఎక్స్ట్రా పే చేశాను అనమాట. ఇంకా అవి చూపిస్తాను తను రాగానే. ఇవి అనమాట చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఇవి వెండి ఐటమ్స్ అయితే గోల్డ్ ఐటమ్స్ అయితే చేంజ్ చేయలేదు, ఇంక తీసుకొచ్చాను అనమాట. ఇంకా దాని బిల్లు కూడా ఉంది కదా, ఇంకా నేను ఎక్కడైతే కొన్నానో అక్కడే చేంజ్ చేద్దామనేసి ఎక్స్చేంజ్ చేద్దామనేసి ఇంకా ఆగానమాట. చూస్తా ఈ వారం రోజుల్లో ఏమన్నా ఊరు వెళ్ళే పని ఉంటే ఇంకా అక్కడ ఎక్స్చేంజ్ చేసి దాని ప్లేస్లో లక్ష్మీ కాసు తీసుకోవాలని నాకు బాగా ఉంది. ఈసారి లక్ష్మీ కాసుతో అమ్మవారికి అంటే అమ్మవారి కలశానికి లక్ష్మీ కాసు పసుపు తాడు కట్టేస్తారు కదా, నేను ఎప్పుడు పసుపు కొమ్మ కట్టి వేస్తాను అనమాట. ఈసారి అట్లా లక్ష్మీ కాసు తీసుకొని వేద్దామనేసి నా మనసుకైతే ఉంది. ఇంకా చూడాలి వీలుని బట్టి. ఒకవేళ ఊరు వెళ్ళే వీలుంటే మాత్రం ఖచ్చితంగా ఊరు వెళ్ళి నా గోల్డ్ ఐటమ్స్ చేంజ్ చేసి లక్ష్మీ కాసు అయితే తీసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే దీపపు కుందులు చూపిస్తున్నాను. నేను రాగానే ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా బాగా వేడిగా ఉందనేసి డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. మర్చిపోయాను వీడియో చేద్దామని గుర్తుంది కానీ ఆ టైంకి సడన్గా నేను డ్రెస్ చేంజ్ చేశాను అనమాట గుర్తులేక. ఇంకా ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 5 to 10 అయిందనమాట. ఇంకా నేను చిన్న అయితే తినేసాము. ఇంకా మా చిన్న కూడా డ్రెస్ చేంజ్ అనేసి ఇంకా షార్ట్ అని బనీన్ వేసుకున్నాడు అనమాట. నేనేమో ఇంకా నైటీ వేసుకున్నాను. ఇంకా బయట కూడా మాకు చల్లి ముగ్గు పెట్టేసి వచ్చానమాట. మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను. కుక్కలు ఎక్కడో దూరంగా అరుస్తున్నాయి. నైట్ టైమే నేను వాక్రూట్ చల్లేస్తాను. డే టైం అంటే ఇంకా మార్నింగ్ అంటే నాకు వీలు పడదు, చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. వాకిలు చల్లడం చెట్లకు నీళ్ళు పట్టడం అంటే ఇది కాని పని. ఇంకా వాకిలు కూడా చల్లి ఇంకా ముగ్గు పెట్టేసాను అనమాట. అని వెయిట్ చేస్తున్నాను. కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే వస్తున్నాను 5 minutesలో బయలుదేరుతా అని చెప్పాడనమాట. ఇంకా నేను తీసుకున్న వెండి కుందులు మీకు చూపిస్తాను కదండి. చాలా బాగా నచ్చాయి. ఎంత ఇష్టంగా తీసుకున్నాను. మా నాన్ననేమో పట్టీలు తీసుకోకపోయినావా అన్నాడు. ఇంకా నాకు ఆల్రెడీ ఒక వెండి పట్టీలు ఉన్నాయి, ప్లస్ ఏంటంటే మళ్ళీ ఇంకా పంచలోహాల పట్టీలు కూడా ఉన్నాయి కదా, అది హస్తకళ ఎగ్జిబిషన్లో తీసుకున్నాయి. అవైతే ఇంకా డైలీ యూస్కి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సిల్వర్ పట్టీలు పెట్టుకోవచ్చు అనేసి అనుకున్నాను అనమాట. అందుకే మళ్ళీ పట్టీలు తీసుకోలేదు. సరే నీ ఇష్టం అని చెప్పాడు అనమాట. ఇంకా నాకేమో వెండి కుందులు తీసుకోవడం బాగుంది, వెండి కుందులు తీసుకుంటాలే.
ఏమన్నా ఫెస్టివల్స్ అయినా ఏమైనా అకేషన్స్ అయినా కూడా దేవుని దగ్గర దీపం పెట్టడానికి వెండి దీపాలు పెడితే మంచిది కదా, అందుకే తీసుకుంటా అంటే ఇంకా తనేమి అబ్జెక్షన్ చెప్పలేదనమాట. నీ ఇష్టం వచ్చినవి తీసుకో, నువ్వు ఏది తీసుకున్నావో నేను కొనిస్తా అని చెప్పాడనమాట. అమౌంట్ అయితే కట్టేశాడు, అలాంటి అబ్జెక్షన్ ఏం పెట్టాడు అనమాట. ఇంకా వెండి కుందులు అయితే తీసుకున్నాను, చూపిస్తాను. చాలా బాగున్నాయి, బాగా నచ్చినాయి అనమాట. చిన్ను ఒకసారి ఒకసారి రా, దీని బిల్లు కూడా ఇచ్చాడు. నేను మర్చిపోయి బీరోలో పెట్టేశాను. చాలా పెద్ద కుందు, 6.5 తులాలకి పైన 65 గ్రాముల చిల్లర ఉంది. చూసారు కదా, చూసారు కదా, దగ్గర చూపించాను. ప్లెయిన్ తీసుకున్నాను. ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ డిజైన్స్ తీసుకున్నాం అనుకో, క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. అందుకే ప్లెయిన్ కావాలనే తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇట్లా సర్కిల్ డిజైన్ లాగా వచ్చింది కదా, అది కూడా వద్దని చెప్పాను అనమాట. కానీ అన్ని మోడల్స్కి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇట్లా ఒత్తి పెట్టుకోవడానికి వస్తుంది కదా, అంటే ఆ హోల్ ఇక్కడ ఒత్తి తీస్తాం కదా, అట్లా ఉందేమో చూశాను కానీ నాకేం కనపడలేదు. అట్లా ఉంటే తీసుకుందాం అనుకున్నాను, అట్లా ఏం లేదన్నమాట. బాగుంది. వెండి కుందులు నేనేంటంటే అన్నీ కొంటాను, కానీ దీపపు కుందులు కానీ ఇంకా లక్ష్మీ కాసు కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట వాటి మీద. ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా అకేషన్స్ అయినా ఫెస్టివల్ సీజన్లో అయినా వెండి దీపాల్లో దేవుని ముందు దీపం పెడుతున్నారు. ఇంకా నేను కూడా తీసుకుందాము అని అయితే ఆ థాట్ అనేది ఇన్నాళ్ళకి వచ్చిందనమాట. ఏంటంటే క్లీనింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయ్యిద్ది, ఇంకెందుకు ఎట్లా ఇత్తడి దీపాలు అయితే 4 సెట్లు ఉన్నాయి సైజుల వారిగా అనేసి అనుకున్నాను. కానీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, తీసేసుకున్నాను. బాగుంది. కుంభవొత్తులు అంటారు కదా, కుంభవొత్తులు ఇట్లా వేసి ఆయిల్లో తడిపేసి పెట్టుకోవచ్చు. పెద్దగా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగా నచ్చినాయి నాకైతే. మంచిగా పెద్దగా, చాలా పెద్దగా ఉన్నాయి సైజు. మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుందేమో, 6.5 తులాలకి పైన అంటే ఇంకా పెద్దగానే వస్తాయి కదా సైజు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ దీపాలు మీకు కనుక నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి. నేను తీసుకున్న సిల్వర్ దీపాలు అయితే ఇవి చాలా బాగా నచ్చాయి నాకైతే. ఫస్ట్ టైం వెండి దీపాలు వెలిగించాను. నిన్న తీసుకొచ్చాను కదా నైటు, ఇక ఇది మంగళవారం రోజు అనమాట. సోమవారం నైట్ తీసుకొచ్చాము. ఇంకా మంగళవారం రోజు తలస్నానం చేసేసి వెండి దీపాల్లో దీపం పెట్టానమాట దేవుడి దగ్గర. భలే హ్యాపీగా అనిపించింది. ఇన్నాళ్ళకి అంటే అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదన్నమాట. వెండి దీపాలు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అదే ఇత్తడి దీపాలు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. అయితే ఎందులో పెట్టినా కూడా దేవునికి మనస్ఫూర్తిగా దేవునికి దీపం పెడితే అదే తృప్తి అనమాట మన మనసుకి. ఇంకా లంచ్ చేయాలి. పూజ చేసిన తర్వాత ఇక రెడీ అయ్యి లంచ్ కూడా చేసాను అనమాట. నేను మా చిన్ను. మా నాన్నేమో ఈరోజు హాఫ్ డే డ్యూటీ నుంచి వస్తామని చెప్పారు. ఇంకా బయటకు వెళ్దాము, రెడీ అయి ఉండమని చెప్పాడు అనమాట. నేను మా చిన్ను అయితే రెడీ అయి ఉన్నాము. మా చిన్నునేమో మొబైల్ చూస్తున్నాడు, కనిపిస్తుంది కదా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.